ఇదేమో రాగి చెంబు మంచినీళ్ళ కొరకు. నా దగ్గర రాగి ఉన్నాయి, ఇత్తడి ఉన్నాయి. ఇప్పుడు మీకు కంచు చూపిస్తున్నాను కనుక నెక్స్ట్ టైము రాగి ఇత్తడి గిన్నెలు డిఫరెన్స్ అవన్నీ పెడతాను. మీకు గిన్నెలు నీకు మరలా మేము ఒకసారి పెడతాను. ఇవన్నీ ఇత్తడి గిన్నెలు. ఇది కళాయి. సో ఈ కళాయి వేయటానికి తిన్ను ఉపయోగిస్తారు. అన్నిట్లకంటే బంగారం, తర్వాత వెండి, తర్వాత తిన్ను ఖరీదైనవి అంట. సో ఈ తిన్ను చాలా కాస్ట్ ఉంటుంది. ఇప్పుడు నేను చూపించిన ఈ తిన్ను దీన్ని తీసుకొచ్చి కళాయి చేస్తారు. అంటే ఇది చూడండి ఎట్లా, ఇందులో కలరు. సో ఇది ఇత్తడి గిన్నె. నేను ఇత్తడి గిన్నెలు చాలా ఉన్నాయి నాకు, మరొక వీడియోలో మరలా పెడతాను. సో అప్పుడు చూపిస్తాను. ఇది కూడా ఇత్తడి. టీ ఫిల్టర్లు కూడా ఇత్తడి నేను తీసుకున్నాను. కూడా ఇత్తడి గిన్నెలే. ఇత్తడి గిన్నెల కొరకు మీకు చాలా ఉన్నాయి ఇత్తడి గిన్నెలు. ఇంకొక వీడియో పెడతాను. అది కూడా ఇత్తడి గిన్నె. ఫ్రెండ్స్, మీకు తిన్ని ఎట్లా ఉపయోగించాలో చూపిద్దామని నేను వెళ్ళాను. అది కనిపించట్లేదు. ఎందుకంటే తిన్నిలో వంట చేశాను, అన్నం వండాను, చాలా మంచిగా వచ్చింది. కానీ నీళ్ళు ఇంకిపోయి అది కరిగిపోయింది. నాకులాగా పొరపాటు చేయకుండా ఉండాలని అది తీద్దామంటే అది లేదు. ఇక్కడ ప్యాక్ చేశాను. నాకు తిన్ని గిన్నె కనపడతలేదు. నెక్స్ట్ కంచు గిన్నెలు, ఇత్తడి గిన్నెలు చూపించేటప్పుడు మీకు అవి చూపిస్తాను. ఇవి నా తిన్ను ఇత్తడి గిన్నెలు. మరి మీకేమనిపించింది? సో ఇత్తడి గిన్నె ఇంకోటి కూడా ఉంది నా దగ్గర. కంచు గిన్నె ఇంకోటి కూడా ఉంది. అది కూడా చాలా వెయిట్. అప్పుడు ఎప్పుడు 2001లోను 2లోను అప్పుడే 10,000 పెట్టుకున్నాను అది. సో ఇప్పుడు మళ్ళీ ఈ ఆరోగ్యానికి చాలా మంచిది అంటున్నారు కనుక తీసుకుంటున్నాను నేను. తర్వాత అన్నీ ఇప్పుడు ఇత్తడే కంచుమయం అయిపోయింది నా కిచెన్ అంతా. మరి మన ఆరోగ్యం మనం చేతుల్లో ఉంచుకోవాలంటే ఇటువంటివి పాటించాలి కదా. ఇండాలియం అయితే దగ్గర 7-8 సంవత్సరాల క్రితమే తీసేసాను. ఇప్పుడు నా ఇండస్ వాళ్ళ ఐరన్ స్టీల్ ఇప్పుడు కంచు ఇత్తడి గిన్నెలు మాత్రమే ఉన్నాయి, అంటే మట్టి గిన్నెలు. సో వాళ్ళు ఏం చెప్తున్నారంటే మట్టి గిన్నెలో 100% ఆరోగ్యం అంట. ఇత్తడి గిన్నెల్లో 98%, కంచు గిన్నెల్లో 98% ఆరోగ్యం అంట. ఇత్తడి గిన్నెల్లో 95% ఆరోగ్యం అంటున్నారు. అట్లాగే తిన్నులోను ప్లస్ రాగిలోను మన ఆరోగ్యం ఉంది. సో ఇంకోటి ఏంటి ఫ్రెండ్స్, ఇవి ఓన్లీ ప్యూర్ తిన్నుతో చేస్తారట. తిన్ను అనేది తగరపు ఒక లోహము. దీన్ని ప్యూర్ తిన్నుతోటి ఇది ఉండే చాలా హైట్ ఉంది. 753 ఎంత ఉంది దీని వెయిట్. సో ఇది తిన్ను కనుక ఇది కిందేసిన, ఇది బరువు కనుక సొట్టపడదు కనుక కిందేసిన పగిలిపోతాయి. వేడి మీద పెడితే ఈ తిన్ను డెలికేట్ కనుక కాలిపోతుంది. సో ఇవి మాత్రం ఎక్కడ మనకి బెండి కావు కనుక పగిలిపోతాయి. ఇదేంది 60% రాగంట, 40% తిన్నంట. ఇదిగో దీంతో చేస్తారట ఈ ఇత్తడి గిన్నె. అందుకనే ఇది కూడా అండి, ఇది ఒక్కటే ఉంది కానీ ఇది చాలా బరువు, కేజీ కంటే ఎక్కువ బరువు. ఇది ఒక్క చేత్తో నేనైతే మొయ్యలేను. సో అందుకని అవి కాస్ట్ ఎక్కువ. ఏంటి ఇత్తడి కంటే కాస్ట్ ఎక్కువ. ఇత్తడి ఏం చేస్తారంటే 60% రాగితో చేసి 40% జింక్ కలుపుతారట. జింకు అందువల్ల అది సొట్టపడటానికి అవకాశం ఉంది. అదేమైనా డ్యామేజ్ అయితే మనం రిపేర్ చేసుకోవటానికి అవకాశం ఉంది. నా దగ్గర కూడా పగిలినవి ఉన్నాయి, చాలా ఉన్నాయి. అది చూపిస్తాను మీకు ఇంకొక వీడియోలో. పెద్దలు ఎంత అయిపోతుంది. ఓన్లీ ఇప్పుడు ఇత్తడి తిన్నే చూపించాలనుకున్నాను. అప్పుడు ఇత్తడి అన్నీ చూపిస్తాను. ఇత్తడి నా దగ్గర కూడా చాలా ఉన్నాయి, వాటిని చూపిస్తాను. డిఫరెంట్ కూడా మీరు తెలుసుకుందరు. కానీ మరి ఏమంటారు ఫ్రెండ్స్, ఆరోగ్యకరమైన మన యొక్క వస్తువులు పెట్టుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందామా, ఏదో కకృతిపడి పూట గడిచిపోతుందిలే తినేస్తే చాలే అని మామూలు గిన్నెలు తెచ్చుకుని రోగాలు తెచ్చుకుందామా? ఏమంటారు? నేను ఒకేసారి కొనమని నేను అంటలేదండి. నేను కూడా ఒకేసారి కొనలేదు. దగ్గర 6-7 సంవత్సరాలు పెట్టుకుంటే కానీ ఒక్కొక్క వస్తువు నాకు రాలేదు. సో నేను హైదరాబాద్లో కొనుక్కున్నాను.
ఆన్లైన్లో కొనుక్కున్నాను. ఈ లాస్ట్ ఇవి మాత్రం అజ్జరం నుంచి తెప్పించానండి. అజ్జరం నుంచి కూడా ఆన్లైన్ మీదే వచ్చినాయి. మరి ఈ యొక్క వీడియో మీకు నచ్చితే లైక్, షేరు, సబ్స్క్రైబ్ చేయండి. ఒక్కొక్క వస్తువు కొనుక్కున్నా, అప్పుడప్పుడు ఒక్కొక్క వస్తువు కొనుక్కున్నా మనకి సరిపోతాయి. మనకి అన్నీ 4-5 కొనుక్కోవాలని ఏం లేదండి. ఫస్ట్ ఒక 2 అన్నం గిన్నెలు, 2 కూర గిన్నెలు, 2 పాల గిన్నెలు, సో తింటాక ప్లేట్లు కొనుక్కుంటే మీకు డబ్బున్న దాన్ని బట్టి, అవసరాన్ని బట్టి అడిషనల్గా తెచ్చుకోవచ్చు. నేను ఇంత పెద్ద ఎందుకు తీసుకున్నానంటే నాకు ఇప్పుడు అవసరం లేదు. కానీ పిల్లలు వచ్చినప్పుడు మేము వండుకోవాలంటేనేమో ఇత్తడి గిన్నెలు, కంచు గిన్నెలే వండుతున్నాను. పిల్లలు వచ్చినప్పుడు పెద్ద గిన్నెలు లేక స్టీల్ గిన్నెలకు పోతున్నాం, అంటే ఇండస్ వాలీ వాళ్ళ గిన్నెలకు పోతున్నాం. సో అట్లా కాకుండా పిల్లలు వచ్చినప్పుడు కూడా ఇదిగో వీటిలో వండుకుంటే మనకు సరిపోద్ది. ఇంకా లోపల ఉంది ఇంకోటి కంచుది, అది కూడా వండుకుంటే మనకు సరిపోద్దని నేను ఇది తీసుకున్నానండి. మరి మీరు నాతో ఏకీభవిస్తారా? నాతో ఏకీభించి మీకు ఆరోగ్యం కావాలంటే ఇట్లా ఉంచుకోండి, ఒక్కొక్కటి కొనుక్కోండి. మీకు నచ్చితే లైక్, షేరు, సబ్స్క్రైబ్ చేయండి. నా కంటెంట్ మీకు నచ్చితేనే లైక్, షేరు, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. మరొక వీడియోలో మరలా కలుద్దాం. నెక్స్ట్ నా దగ్గర ఉన్న ఇంకా ఇత్తడి గిన్నెలు ఉన్నాయి. ఆ ఇత్తడి గిన్నెలు, కాపర్ గిన్నెలు, ఆ కాపర్ గ్లాసులు వాటితో మీకు ఇంకొక వీడియో చేస్తాను. అంతవరకు సెలవు. నమస్తే అండి. బాయ్ బాయ్ బాయ్.